అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజు ఒక కామెంట్‌తో వచ్చినాను. ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయన్నమాట. ఏంటంటే ఇద్దరు పాపలున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనట్లేదా? రేపు ఫ్యూచర్ ఎట్లా అని చెప్పి చాలా మంది అడిగారు. ఈ ఒక్క కామెంట్ అనే కాదు. ఈ కామెంట్స్ చూసినప్పుడల్లా నేను నవ్వుకుంటూ ఉంటాను. సో, మళ్ళీ మనల్ని కూడా అడుగుతారు. హార్ట్ కూడా ప్లానింగ్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, ఒక్క విషయం చెప్తాను. మీరు ప్లానింగ్ చేసుకోవాలన్నా, నేను ప్లానింగ్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ మీదనే ఆధారపడి ఉంటది. మీరు ఎవరిని అడిగినా కూడా ఏం కాదు మీరు కనేసేయండి అది ఇది అని చెప్పినా కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళని పెంచి పోషిస్తారా అనేది మనకి మాత్రమే తెలుస్తది. ఏదో ఉంటది కదా సామెత మనకి మోసేవాడికి తెలుసు కావడ బరువు అన్నట్టు. మనకి మాత్రమే మన ఇంట్లో సిట్యుయేషన్ తెలుస్తది. సో, థర్డ్ కిడ్ కనడం కనకపోవడం అనేది ఇట్స్ యువర్ చాయిస్. కాబట్టి ఎవరు అన్నారని చెప్పేసి మీరు బాధపడకండి. ఇంకొక విషయం నాకు మా పెద్ద పాప పుట్టక ముందుకి అంటే 3 ఇయర్స్ తర్వాత మా పెద్ద పాప పుట్టిందన్నమాట. అప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? మీకు ఒక్కరో పాపో, బాబో ఎవరో ఒకరు ఉంటే సరిపోతది. ఈ జనరేషన్‌లో ఎవరైతే ఏమి అన్నారు. అదే జనం తర్వాత ఇద్దరు పాపలున్నారు. అయ్యో! బాబుంటే బావుండు అని గూడా అన్నారు. సో, ఎవరు ఎట్లున్నా గూడా అనేటోళ్ళు అంటనే ఉంటారు. కాబట్టి అన్నీ పట్టించుకోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.